అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని. మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సివిల్ వర్క్స్ తెలుగు. ఈరోజు మీకు శంకుస్థాపన అన్నది ఈరోజు మార్నింగ్ 10:30కే మేము లోపలే చేసాం. సో శంకుస్థాపన ఎలా చేయించాం, ఆ పూజ అన్నది ఎలా జరిగింది, ప్రతిదీ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో పూజ అన్నది ఈశాన్య మూల అయితే ప్రతి గొయ్యకు కూడా తీయటం అయితే జరుగుతుంది. ఎక్కడ ఎవరు చేసినా కానీ ఈశాన్య మూల అలా చేస్తారు. ఈ ఈశాన్య మూల అన్నది మెయిన్గా ఒక గొయ్య అయితే తవ్వుతాం. పిల్లర్కి సంబంధించిన గొయ్య ఎక్కడ కొనినా కానీ ఈశాన్య మూలే ప్రతి గొయ్య అయితే వస్తుంది. శంకుస్థాపన ఎప్పుడు కూడా ఈశాన్య మూల అన్నది చేస్తారు. శంకుస్థాపన చేసేటప్పుడు గొయ్యి తీసిన తర్వాత సిద్ధాంతి గారు ఇచ్చిన ముహూర్తం ప్రకారం అయితే అక్కడ పూజ అన్నది జరుగుతుంది. ఆ పూజ జరుగుతున్నప్పుడు మెయిన్గా 3 ఇటుకలు లేదా 5, 9 ఇటుకలు అయితే పెడతారు. సో కొన్ని చోట్ల కొన్ని విధంగా అయితే చేస్తాం. సో ఇక్కడైతే 3 ఇటుకలు అయితే పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా పిల్లర్ అన్నది ఎక్కడ వస్తుందో ఆ పర్టికులర్ ఆ యొక్క ప్లేస్లో మాత్రమే ఆ ఇటుకలు అన్నది పెట్టాలి. ఎక్కడ పడితే అలా కట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ పెడితే ఇటుకలు అటు ఇటు జరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ యొక్క పెట్టిన ఇటుకలు అయితే జరపకూడదు. ఇంకా అందుకనే మ్యాక్సిమం మార్కింగ్ అనేది చేసి అక్కడైతే ఆ ఇటుకలు అయితే పెడతాం. పెట్టిన తర్వాత దీనిపైన మనం పాలకర్ర, అలాగే నాచు, ఇంకా నవధాన్యాలు, రాగి డబ్బు, బంగారపు ముక్క, చిన్నవి అయితే చిన్న ముక్కలు పెడతారు, అవి పెడతాం. అవి పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ, పాలకర్ర, నాచు వీటిని అన్నిటిని కూడా పక్కన వేసి కొబ్బరికాయలు కొట్టి ఎవరైతే ఇంటి ఓనర్ గారు ఉంటారో సో ఫస్ట్ అయితే వాళ్ళు అయితే కొడతారు. తర్వాత ఇంకా ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే పక్కన ఇటుకలు 9 వరకు అయితే పెట్టుకోవచ్చు. సో ఆ ఇటుకలు అన్నది 5 లేదా 9 అయితే ఇటుకలు అన్నది పెడతారు ఆ యొక్క ప్లేస్లో. ఈ మంత్రాలు చదువుతున్నప్పుడే ఈ యొక్క భూమి పూజ అయితే జరుగుతూ ఉంటుంది. శంకుస్థాపన ఓం మేదిని దేవి అని అనుకుంటూ పసుపు కొట్టాలి చూసే అది సార్ అలాగే పర్సెంట్
సో చూసారు కదండి, ఈ విధంగా అయితే శంకుస్థాపన అని చేస్తారు. ఇంకా లాస్ట్గా అందరూ కొబ్బరికాయలు కొట్టడం అందరూ అయిపోయిన తర్వాత ఇంకా మేస్త్రి గారు అయితే కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరాకులు అయితే కప్పేస్తారు. ఇంకా కొబ్బరాకులు ఒకసారి కప్పేసిన తర్వాత ఇంకెవరైతే కొబ్బరికాయలు అయితే ఇంక కొట్టడానికి వీలు లేదు. ఇంకా అక్కడితో ఆగిపోతుంది శంకుస్థాపన. తర్వాత ముత్తాయిలు ఏమైనా నీళ్ళు తెచ్చి ఉంటాయి కదా బిందెలతో, సో ఒక నీళ్ళు అయితే ఇంకా పైన పోసేసి ఇంకా ఈ యొక్క కార్యక్రమం అయితే ఇంతటితో అయితే ముగించేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. శంకుస్థాపన ఎలా చేశారు అన్నది మీకు ప్రతిదీ డీటెయిల్గా చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో సివిల్ వర్క్స్ వీడియోస్ కోసం నాని జోసెఫ్ సివిల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియో కలుసుకుందాం. జై హింద్.